హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్సీ కలెక్షన్. నేను ఈరోజు ఏం కలెక్షన్ చూపించడానికి చేయట్లేదండి. ఈవెన్ నాలాగా బిజినెస్ చేయాలి, ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చెప్తానండి. నేను సఫర్ అయ్యేది చెప్తాను, ఎవరి గురించో నేను చెప్పను. మేడం చూడండి, నాకు ఎంత స్టాక్ ఉందో. హ్యాండ్ స్టాక్ మేడం, ఇదంతా హ్యాండ్ స్టాక్ అనమాట. ఇంత స్టాక్ పెట్టుకొని నేను హ్యాండ్ స్టాక్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ గురించి ప్రతిదీ డీటెయిలింగ్ ఇచ్చి ఇది ఇలా వచ్చింది, బ్లౌజ్ అలా వచ్చింది, దీని కాస్ట్ ఇంత పడిద్దండి అని చెప్పి ఇంత విధిగా మేము వీడియోస్ చేసేది దేనికండి? అది సేల్ అవుతుందేమో, దాని మీద ఎంతో కొంత లాభం చెందడానికే చేస్తాము. కానీ చాలా పేజెస్ చూస్తున్నాను మేడం, కనీసం వాళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉండదు. కొన్ని పేజ్ అయితే వాళ్ళకి కనిపించదండి. అలాంటి వాళ్ళకి ఇలా స్టాక్ పెడితే అలా ఎందుకు సేల్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మాలాగా ఇప్పుడు వాళ్ళు అన్ని వేల ఫాలోవర్స్ ఉన్నారు, అన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే ఒకటండి, వాళ్ళు కష్టపడి వచ్చారు, నేను కాదని. కానీ వాళ్ళు ఒకటి నుంచే స్టార్ట్ అయ్యారండి. ఇక నా దగ్గరకు వచ్చే లోపలికి శారీస్ పర్చేజ్ చేయడానికి ఎంక్వైరీ చేస్తారు. వీడియో రిలీజ్ చేయగానే సరే అయిపోతుంది కదా, శారీ గురించి డీటెయిల్సింగ్ ఇచ్చి అవైలబిలిటీ ఉందా లేదా చూసుకొని చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే తర్వాత రెస్పాన్స్ అవ్వరు. ఆ రెస్పాన్స్ అవ్వే లోపలికి ఒక డిసప్పాయింటింగ్ అబ్బా అనిపిస్తుంది. తర్వాత ఒక్కొక్కరిని ఎవరైనా కానీ నేను మ్యాక్సిమం అడగను రెస్పాన్స్ అవ్వకపోతే. ఇన్ కేస్ ఎవరినైనా అడిగితే మీకు ఎంతమంది ఫాలోవర్స్ లేరు కదండి, ఈ శారీ ఎలా వస్తుందో లేదో అన్న మాట అనేస్తున్నారు. అలా అంటే మనసుకి అలా అనగానే ఫాలోవర్స్ ఉంది ఏంటండి, ఫస్ట్ మీరు పర్చేస్ చేస్తేనే కదా. శారీ క్వాలిటీ నచ్చకపోతే చెప్పండి, రివ్యూ ఇవ్వండి, నేను కాదని అనను. తీసుకోకుండానే మీరు ఎలా జడ్జ్ చేసేస్తారు చెప్పండి? ఎలా జడ్జ్ చేసేస్తారు? ఏదో ఒకటి మేము చీరలు కట్టుకోవడానికి ఎలా ఇష్టపడతామో అట్లాగే మీకు తెచ్చే శారీస్ని కూడా అలాగే ఇష్టపడి తెస్తాము. కానీ ఇక్కడికి వచ్చే లోపలికి ఎట్లా అంటే తీసుకోకుండా జడ్జిమెంట్ చేసేస్తారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే చాలా ఎంక్వైరీస్ చేస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు నాకు ఒక చాలా స్మాల్ పాప ఉందండి, 3.5 year పాప అనమాట. పాపకి ఫుడ్ పెట్టుకునే రోజు కూడా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అది పక్కన పడేసి మరి నేను డీటెయిల్స్ ఇచ్చిన రోజులు ఉంటాయి. కానీ ఎందుకు మేడం అలాంటి వాళ్ళని కనీసం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిక్రేజ్ చేస్తున్నారు. ఎంత స్టాక్ లైవ్లో ఎంత స్టాక్ ఉందంటే నేను చెప్పలేను మేడం. ఇదంతా లైవ్లో నేను చూపించి ఇలా ఉంది అలా ఉంది, ఇది నీ కంఫర్ట్ ఉంది, ఎంత రేటుకి వస్తుందని ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకెందుకో డౌట్స్. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అండి. ఈవెన్ నన్ను ఒక్కదాన్నే ఎంకరేజ్ చేయమని నేను చెప్పట్లేదు. ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చూడకండి. జస్ట్ వాళ్ళు చూపించే ఐటెం ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు అది బాగుంది అంటే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఓకేనా? ఇలా డిసప్పాయింటింగ్ అయితే ఎవరిని చేయకండి మేడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము జాబ్ చేస్తున్న వాళ్ళమే. ఇప్పుడు జాబ్కి బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండి ఖాళీగా ఉండిపోతున్నాం. ఈ ఉన్న ఖాళీ టైం, మధ్యాహ్నం టైం ఖాళీగా ఉంటామండి. ఆ మధ్యాహ్నం టైం కూడా ఎంతో కొంత స్పెండ్ చేద్దాం, మనకి ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అన్న ఇదితో తప్ప ఇంకేమీ దీని మీద పెట్టేసి మేము సంపాదించేయాలి కోట్లు కోట్లు అనుకొని కూడా కాదు. జస్ట్ మాకు ఒక హ్యాపీనెస్, ఒక ఇండిపెండెంట్గా ఉండగలము అని చూపించుకోవడానికి మాత్రమే నాకు తెలిసి. నేనైతే అందుకేనండి, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే ఇందులో అసలు జస్ట్ ఈ శారీస్ తెచ్చుకునే వరకు ఒక టెన్షన్ పడ్డాను. ఇవి తెచ్చుకున్న తర్వాత వీటి సేల్ నాకైతే ఆఫ్లైన్లో అయితే కస్టమర్స్ ఉన్నారండి. నేను దగ్గర 2 years ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 1.5 year అవుతుంది. 1.5 year నుంచి నేను తెచ్చిన శారీస్ ఆఫ్లైన్లోనే ఎక్కువ పోతాయండి ఆన్లైన్ కన్నా. కానీ నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి దీన్ని డిసప్పాయింట్ చేయలేదు. ఇక్కడ వీడియో చేయడానికి ఎంతో సఫర్ అయ్యే వీడియో చేయాలండి. ఇంట్లో కూడా వీడియోస్ చేస్తామంటే ఏం పర్మిషన్ ఎవరు, మేము చెప్పుకునే విధంగా మేము అడిగే విధంలో వల్ల వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఇట్లాగా డిసప్పాయింటింగ్లు జరిగినప్పుడు ఏంటంటే దీనికోసమైనా మనం ఎంత ఇంట్లో చాలా ఫైట్ చేసి ఇంట్లో వాళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకొని స్టార్ట్ చేసింది అనిపిస్తుంది. ఏమైనా మీకు ఏమైనా కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మేడం. థ్యాంక్ యూ.